హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు చేసిన వ్లాగ్. ఇంకా ఉగాది ఫెస్టివల్ అంటే భలే ఇష్టంగా చేసుకోవాలి, ఉగాది పచ్చడి చేసుకోవాలి, అందరికి ఇవ్వాలి అనేసి ఏదో అనుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వెళ్తున్నాను, ఉగాది ఫెస్టివల్కి బాగా చేసుకోవాలి అనేసి చాలా ఆశగా ఉండింది. అసలు కాకపోతే పండగ చేసుకోకూడదంట. ఏ ఫిజు, గుడ్ మార్నింగ్ బాబా. బజ్జు ఉన్నారా? ఇంకా ఫీవర్గా ఉంది, పద కిందకి వెళ్తాం. బాబాకి ఇంకా ఫీవర్గా ఉంది, బజ్జు ఉన్నాడు, అందుకే నేనే ఒకదానే వస్తున్నాను. పద పద, హ్యాపీ కూడా నిద్రపోతాం. పద పద, మళ్ళీ కొంచెం తర్వాత వస్తాను. వాట్ ఈస్ దిస్? ఊరగాయ. పద. ఇంకా ఆ ఊరగాయకి ఒక స్టోరీ ఉంది. ఇగో వీడే ఒక ఘనకార్యం చేశాడంట. అమ్మ లేసిందా? ఎవరు? నేనేం అడిగా, నువ్వేం చెప్తున్నావురా? నేను అమ్మ లేచిందా అని అడిగా. అమ్మ లేచిందా? నాన్న తాడుకుంటాడా? అదే అవేంది అక్కడ కూర్చొని పొద్దున్నే లేసేసింది. ఏమండి ఇక్కడ కూర్చోన్నారు? ఓహో, గుడికి వెళ్తారా? వేడిగా ఉంది ఇప్పుడు ఇక్కడ. అమ్మని బిలు ఫిజు, అమ్మని బిలు. నేను రాను. అసలు రాను, బజ్జు ఉంటుండే నాన్న. నువ్వు వెళ్ళి అమ్మని పిలు. వద్దురా, నాన్న బజ్జు ఉంటున్నారు. నువ్వు వెళ్ళి అమ్మని పిలుపు, అమ్మని పిలుపు. గో, అమ్మని పిలు అన్నా. నేను రాను. పిలు, అమ్మని పిలు. యాక్చువల్గా నేను చాలా ప్రశాంతంగా పడుకోవాలి, కొంచెం లేట్గా లేయాలి అనుకున్నా. కానీ 5:30 అయిందో లేదో నాకు నిద్ర మెలకు వచ్చేసింది. ఇంకా అప్పటి నుండి ఎప్పుడెప్పుడు కిందకి వెళ్దామా, ఎప్పుడు లేస్తారా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. రాని ఆఫీస్ గారు. హలో మోహనా, మోహనా. నాకు 5:30 కరెక్ట్గా మెలకు వచ్చేసింది. బాయ్ బాయ్. రేపు వెళ్ళొద్దు ఫిజు. తెచ్చాడేమన్నా. ఇంకా ఆ రోజు ఉగాది కాబట్టి రాగానే హ్యాపీ ఉగాది అనేసి చెప్పుకొని విష్ చేసుకొని ఒకవేళ ఉంటాము. కానీ ఇంకా ఉగాది పండుగ చేసుకోకూడదు అనేసి ఇంకా విష్ చేసుకోలేదు, క్యాజువల్గా ఉన్నాము. ఇంకా మా అత్తయ్య కూడా విన్నారుగా, గుడికి వెళ్ళకూడదు కదమ్మా అనేసి అన్నారు. గుడికి వెళ్తడానికి రెడీగా ఉన్నారేమో అనుకున్నాను. మామూలుగా ఉగాది ఇలా ఫెస్టివల్స్ అయితే పొద్దున్నే ఆంటీ గుడికి వెళ్ళేసి వచ్చేస్తారనమాట. ఇంకా ఎందుకు పండగ చేసుకోకూడదు అంటే ఎవరో చనిపోయారంట, దాయాదులు అంటారు కదా, సో అలా ఎవరో చనిపోయారంట, అందుకని చేసుకోకూడదు అనేసి ఇంకా రీసెంట్గానే చెప్పారనమాట ఫోన్ చేసి. రీసెంట్గా అంటే మా షాపింగ్ అయిపోయిన తర్వాత తెలిసింది మాకు. సో అందుకే ఇంకా పండగ చేసుకోవట్లేదు. ఇంకా నాకు మోహనాకి అనేసి ఫస్ట్ టీ పెట్టుకుని వచ్చేసాము. శిరీష రాలేదప్పటికి. జరుగు జరుగు లక్ష్మికి చెప్పాలి, మేషరాశికి 7 సంవత్సరాలు శని అంటే ఈ రోజు నుండి. జాగ్రత్తగా ఉండు లక్ష్మి, అదే మాది పూజలు చేసుకుంటా ఉండు అంటున్నాను. శిరీష ఏమంటే లేట్ కమ్మర్ అనమాట. సో సెకండ్ టైం మళ్ళీ టీ తాగుతున్నాము. ఇంకా నాకు మోహనకి హాఫ్ కప్పే అనమాట. బ్లాగ్ లో చూసి ఇంకా ఈ ఫెస్టివల్కి, ఉగాది ఫెస్టివల్కి చాలా మంది చాలా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే పంచాంగం వస్తుంది, పంచాంగం చూసుకోవాలి అన్నట్టుగా. ఇంకా నేనేమంటే రాశి ఫలాలు చూడాలి, ఇయర్ అంతా నా రాశి ఎలా ఉంటుంది అని నాకు చాలా యాంగ్జైటీగా ఉంటుంది తెలుసుకోవాలి అనేసి. కాకపోతే ఆ రోజు ఎందుకో తెలీదు, నాకు చూసుకోవాలి అనిపించలేదు. ఇంకా టీవీ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మేషరాశి వచ్చింది. ఇంకా దాని గురించి చూసిన తర్వాత మళ్ళీ ఆదివారం బుక్ వస్తుంది కదా, దాంట్లో మళ్ళీ రాశి ఫలాలు వస్తాయి కదా. సో అది కూడా శిరీష హ్యాండ్లో అదే ఉంది. కాకపోతే నాకే చూడాలనిపించలేదు, చదువుకోవాలి, చూసుకోవాలి, తెలుసుకోవాలి అనేసి అస్సలు అనిపించలేదు, ఎందుకో తెలియదు. మరి శిరీష అయితే అక్క చదువుదాం అక్క, చూద్దాం అక్క అనేసి అంటా ఉండింది. వద్దు శిరీష, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అనేసి అంటున్నాను. ఇంకా ఈ బుక్ ఓపెన్ చేయగానే ఏమంటే ఉగాది పచ్చళ్ళ గురించి వచ్చింది. అన్ని ఉగాది పచ్చళ్ళు అంటే ఏమేమి కలపాలి దాని గురించి, ఒక్కొక్క దాని గురించి. అంటే ఇప్పుడు స్వీట్,
స్పైస్, దాని తర్వాత బిట్టర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటిగా ఉంది. సో అదంతా చదువుకున్నాను. ఎలాగో ఉగాది పచ్చడి చేసుకోవట్లేదు కదా అన్నట్టుగా జస్ట్ అవంతా చూశాను. ఇంకా రాశి ఫలాల్లో నాకు నా రాశి గురించి ఎందుకులే, సుదర్శన్ రాశి గురించి చూద్దాం అనేసి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో కుంభరాశికి ఎలా ఉంది, సుదర్శన్కి బాగుంటే మనకి ఆటోమేటిక్గా బాగున్నట్టే కదా అన్న ఫీలింగ్ అనమాట నాకు. ఇంకా రీసెంట్గా కుమార్, సునీల్ వెళ్ళారు, సబర్మరాయికి వెళ్ళారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఏమంటే కరుంగలి మాల తీసుకొచ్చారు సుదర్శన్ కోసము. అది ఈసారి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్ళాలి అనేసి అనుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను దాని గురించి అక్కడ ఉంటే. సంక్రాంతికి వచ్చినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఈసారి మాత్రం గుర్తుగా ఇవ్వు శిరీష అని చెప్తున్నాను. ఇంకా కర్కాటక రాశి నేను చూడకూడదు అనుకుంటే మా ఫిజ్గాడు ఆశం అది పెట్టు నాదే, అది నా రాశి అనేసి అరవడం స్టార్ట్ చేశాడు. అరే వీడికి కూడా ఉందా పిచ్చి అనేసి అనుకున్నాను. ఇంకా మీకు చెప్తూ ఉంటాను కదా, మా అత్తయ్య పొద్దున్న లేగానే పెట్టేస్తారు రాశి ఫలాలు, ఇంకా ఆ రోజు జరిగినవి కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంకా మా అత్తయ్యది తులారాశి, సో అదేమంటే నెగిటివ్గానే ఉంటుంది అంటారు ఎప్పుడు చూసిన దాని గురించి. అది వింటారు, ఇంకా అంతే డల్ అయిపోతూ ఉంటారు. అలా ఇంట్లో ఒకరికొక గురించి తెలుసుకుంటూ ఉంటారు. అలా మా ఫిజ్గాడి కూడా అలవాటు అయిపోయినట్టుంది. అది వచ్చినాక తెలుస్తుంది. ఏమి ఇది చెప్పు, దీని పేరు ఏందో చెప్పు. చింతపండు పులిహోరకి ఇవి మళ్ళీ మిక్సీలో వేసుకుంటావు కదా. అన్నం ఉందండి, నిన్న వీళ్ళు సడన్గా పన్నీరు చపాతీ అనేసరికి అన్నం అంతా మిగిలిపోయింది. సో దానికి మనం సేల్ చేస్తున్నాం. కరివేపాకు చెట్టుకు ఉంది కదా, ఆ కొమ్మ తీసుకొచ్చేసుకున్నాం. అది బెంగళూరులో అయితే కొనుక్కోవాలి, అది కూడా ఫ్రెష్గా ఉండదు. చింతపండుకి హాట్ వాటర్ ఇలా మన హాట్ వాటర్ వేస్తే బాగుంటుంది. అలా తిప్పాలండి. ఇంకా చింతపండు పులిహోరకి ఇదంతా ఎందుకు అనేసి అనుకున్నారు కదా, ఇదేమంటే అప్లైగుంట టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్లో ఇచ్చే ప్రసాదం అనమాట. సేమ్ అలాగే చేస్తుందంట మోహన. చూద్దాము ఎలా చేస్తుందో మరి. ఇంకా దానికి ఫస్ట్ అయితే చూసారుగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, దాని తర్వాత మెంతులు కొన్ని, ఇంకా శనగపప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ శనక్కాయ పప్పులు వేసుకొని అంతా మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుంటా ఉంది. మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం అయితే ఎంత బాగా నచ్చుతుందో కదా అసలు. అది పొంగలి ఇవ్వండి, అదేమది ఇలా పులిహోర అయినా లెమన్ రైస్ అయినా, అది ఎంత సింపుల్గా ఉన్నా అక్కడ తింటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర లేదు అయిపోయిందంట అందుకని వేయలేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ శిరీష కంటే ఇంతకుముందు ఎప్పుడో ఐలో అలానే ఫ్రై చేస్తూ ఉంటే ఏదో పడిందంట, అందుకని అప్పుడు నుండి టెన్షన్ అంట, అందుకే దూరంగా ఉంటుందంట. అదే చెప్తా ఉంది అక్కడ. ఇంకా 1 వీక్ వరకు తగ్గలేదంట, అదేం పడిందో పాపం మరి. ఇంకా ఇప్పుడు ఆవాలు చిటపట అనేసిన తర్వాత ఏమంటే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఇలా. ఇంకా దాని తర్వాత ఏమంటే అది ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా అలా శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఉద్దిపప్పు కాస్ట్లీగా మన దగ్గర వేయలేవో మనకి కాస్ట్లీ. ఇంకా ఉద్దిపప్పు కూడా ఉంటే వేసుకోండి, ఇక్కడ లేదనమాట అందుకనేసి వేయలేదు. ఇంకా అలాగే ఇదంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదా, ఆ చింతపండు వాటర్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. నాకు ఒకప్పుడు లెమన్ రైస్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు, చింతపండు రైస్ అంటే భలే ఇష్టం. పులిహోర అంటే చింతపండు రైస్ అది ఎంత ఇష్టంగా ఉండేదో. తర్వాత లెమన్ రైస్, మ్యాంగో రైస్ ఇవి అలవాటు అయ్యాయి. ఇంకా ఇప్పుడేమంటే ఆ చింతపండు వాటర్లోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, అది బాగా మరుగుతుంది కదా, దాంట్లో చింతపండులో కూడా దిగుతుంది, చింతపండు ఆ పచ్చిమిర్చిలో కూడా బాగా దిగుతుంది అనమాట. అప్పుడు అన్నంలో కలిపినప్పుడు ఆఫ్ చేసి ఇంకా ఫస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవంతా ఇప్పుడు ఏమంటే మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో అన్నం చాలా మిగిలిపోతూ ఉంటుంది. ఏమంటే నైట్స్ ఏమంటే ఎక్కువ అన్నం తినబుద్ధి కాదు, అసలు ఆకలే వేయదు ఈ సమ్మర్కి. సో అలా అన్నం ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆంటీ ఏమంటే పొద్దున్నే లేసి లెమన్ రైస్ చేసేస్తారు. ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అంటే మాకు లెమన్ రైస్ అయినా ఉంటుంది, తర్వాత పెరుగన్నం. సో రెండిట్లో ఏదో ఒకటి. కానీ ఈసారి ఏమంటే కొత్తగా చింతపండు రైస్ చేసుకుంటున్నాము.
రీసెంట్గా మోహన చేసిందంట, చాలా బాగా వచ్చిందనేసి ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తూ ఉంది. ఇంకా ఎలాగో చేస్తూ ఉంది కదా అనేసి నేను వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి చూస్తూ చేస్తున్నాను. ఇంకా అలాగే నేర్చుకున్నాను కూడా, నేను కూడా ఎప్పుడైనా బెంగళూరులో చేసుకుందాము అన్నట్టుగా. ఇంతకీ మీ అందరూ ఉగాది పండుగ ఎలా చేసుకున్నారో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంచిగా చేసుకొని ఉంటారు కదా. ఇంకా ఉగాది పచ్చడి చేసుకొని ఉంటారు, దాంట్లో మీకు ఏ టేస్ట్ వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నేను మాత్రము ఆ రోజు ఉగాది పచ్చడిని చాలా చాలా మిస్ అయ్యాను. అరే ఉగాది పచ్చడి ఈసారి ఎప్పుడైనా నార్మల్గానే చేసుకొనైనా తినాలి అలా అనేసి అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు నుండే కదా మనం మామిడికాయ తినడం స్టార్ట్ చేస్తాము. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, ఇంకా అన్నంలో ఆ పౌడర్ కూడా కలిపేసేయడమే అనమాట. లాస్ట్లో ఇట్లా వేసేసి ఇంకా కారము పులుపు మనకు తగ్గట్టు మనం వేసుకోవాలి. కారం ఎక్కువ తిన్న వాళ్ళు కారం ఎక్కువ, ఇంకా పులుపు కూడా కొందరు చాలా తక్కువ తింటారు, సో దాన్ని బట్టి వేసుకోవడం సరిపోతుంది. అంతా ప్రాసెస్ అంతా నార్మల్ పులిహోర లాగే, కాకపోతే ఆ పౌడర్ ఎప్పుడు వేసిందో అప్పుడు ఆ టేస్ట్ అనేది మారిపోయింది. ఇంకా మా ఫిజ్ గార్డ్ అయితే ఫుల్ మొబైల్కి అయితే అడిక్ట్ అయిపోయి ఉన్నాడు. ఇంకొక ఫోన్ పెట్టియాలంట, పెట్టియట్లేదు అనేసి వచ్చి సతాయిస్తున్నాడు. ఏమంటే పాస్వర్డ్ మోహనాకే తెలుసు, అది అక్కడ అనమాట. ఫోన్ పెట్టిలేదని అట్లా అరుస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తారంటే లాస్ట్కి వాడు చెప్పింది వాడు అడిగింది చేసేయాలన్నమాట, అలా చేపించుకుంటాడు. ఇంకా నార్మల్గా హాలిడేస్ అయితే టెడ్డీ యాపీ వాళ్ళు కూడా ట్యాబ్స్ అడుగుతూ ఉంటారు, ఫోన్ అడుగుతూ ఉంటారు. కానీ ఈసారి హాలిడేస్లో వాళ్ళకి ట్యాబ్స్ అంటూ ఫోన్స్ అంటూ ఏమి ఇవ్వకూడదు అనేసి అనుకున్నాము. ఇంకా ఓన్లీ టీవీ అయితే అప్పుడప్పుడు కొంతసేపు ఇద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా టెడ్డీ అయితే వింటుంది. ఫస్ట్ అయితే ఇద్దరు మాకు ట్యాబ్స్ ఇస్తారు కదా, మీరు హాలిడేస్లో ఇస్తారు కదా అనేసి అంటూ ఉన్నారు. కానీ ఇవ్వము అనే తర్వాత టెడ్డీ అయితే గమ్ముగైపోయింది. యాపీ మాత్రమే అమ్మ ట్యాబ్ అమ్మ, రోబ్లాక్స్ ఆడాలమ్మా, అది ఇది అనేసి అడుగుతూ ఉండింది. వాళ్ళకి ఒకసారి ఇస్తే అడిక్ట్ అయిపోతారు, ప్లస్ ఓన్లీ వాళ్ళకి కావాల్సిన వీడియోసే కాకుండా ఇంకేదేదో కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకనేసి వాళ్ళకి ఇంకా స్టాప్ చేశాము. ఇంకా నేను రూబీ కోసము ఫిజ్ గార్డ్ కోసం కూడా పూజా మల్టీ ఫ్యాషన్స్లో కొన్ని ఆర్డర్ చేశానని చెప్పానుగా, సో ఇవే అనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ కాలేదమ్మా రూబీ వాళ్ళకి, అందుకని వాళ్ళ కోసం అన్నట్టుగా ఇది ఇంకా ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి, ఇంకా దానికి పౌచ్, పెన్సిల్, ఇంకా మనకి బుక్స్, న్యూ బుక్స్ అన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు వీడు ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు, అట్లా మా రూబీ 7th క్లాస్కి వెళ్తుంది. సో వాళ్ళ కోసం అన్నట్టుగా ఇంకా ఇది స్టిక్కర్స్ కూడా తెప్పించాను అనమాట. కస్టమైజ్ స్టిక్కర్స్ ఇవన్నీ. మన పిల్లల నేమ్ ఉంటుంది, మన పిల్లల ఫోటో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అలా ఫిజ్ గార్డ్ పిక్ అది, ఇంకా మా రూబోర్ది అనమాట. ఇంకా ఇవి తీసుకున్నాను వీళ్ళిద్దరి కోసం. ఇంకా యాపీ కోసం కూడా తీసుకున్నాను సేమ్. ఇంకా మెయిన్గా ఏమంటే వీళ్ళ ప్యాకింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా ప్యాక్ చేసుకొని వచ్చాయో అసలు. ఇంకా తొందరగానే వచ్చేసాయి, ఇంతకుముందు కొంచెం లేట్గా అట్లా అనిపించింది నాకు, కానీ ఈసారి మాత్రం చాలా తొందరగా కూడా వచ్చేసాయి ఇవి. ఇంకా వీళ్ళకి స్కూల్కి సంబంధించినవి చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి తెప్పించుకుందాము, దాని తర్వాత మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను, అందుకనే ఫస్ట్ అయితే ఇవి తెప్పించేసుకున్నాను. ఇంకా నా దగ్గర ది బెస్ట్ పిక్స్ అంటే వీళ్ళవి ఇంకా లేవన్నమాట, అందుకే ఇవే బాగున్నాయి అన్నట్టుగా వీళ్ళకి అవి కిటీ బ్యాంక్వి ఉన్నాయి కదా, దాని మీద కూడా ఇదే పెట్టాను. సో అవి. ఇంకా టెడ్డీకి ఏమంటే ఓన్లీ ఒక ప్యాడ్ మాత్రమే, పెన్సిల్ అంతే, వాడికి స్టిక్కర్స్ అంటే పౌచ్ అంటూ అవసరం లేదులే అనిపించింది, 10th వచ్చేసింది కదా అన్నట్టుగా ఓన్లీ ఇవి. ఇంకా నేను చెప్పాను కదా నజ్జు వచ్చింది కదా, నజ్జు పిక్చర్ లేదు నా దగ్గర, సో అవి పెట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా తెప్పించుకోవాలి అనుకున్నాను అనేసి. సో ఫైనల్లీ అవి తెప్పించేసుకున్నాను, చాలా తెప్పించుకున్నాను. ఇంకా కాకపోతే ఈసారి మోహన, శిరీష, నేను ఉండే చేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఎలాగో వెళ్తాను కదా ఉగాదికి, అప్పుడు మంచి పిక్చర్ తీసుకొని అది రీసెంట్గా ఉంటుంది, అది తెప్పించుకొని చేసుకుందాము, అది కూడా ఇట్లా ఫ్రిడ్జ్ మీద ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే అది జరగలేదు. ఇంకా నేను పూజ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇలాంటివి ఏమైనా కావాలి, పిల్లల కోసం కావాలి అంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. చాలా బాగుంటాయి, పిల్లలకి ఫన్నీగా ఉంటాయి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకొకటి ఏమంటే నాకు పూజ దాంట్లో ఒకటి నచ్చింది. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే అనుకోండి, చాక్లెట్స్ ఇస్తాం కదా, చాక్లెట్ కవర్ పైన కూడా మన పిల్లలది ఫోటో పెట్టుకోవచ్చు, పేరు పెట్టుకోవచ్చు, అది చాలా నచ్చింది. ఈసారి ఏదైనా బర్త్డే అయితే అలా చేయాలి అనేసి అనుకున్నాను. సో తన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పులిహోర, ఇంకా అందరికీ పులిహోర పెట్టించేస్తున్నాం పిల్లలందరికీ. ఫస్ట్ అయితే పులిహోరనా అనేసి అన్నారు, అంటే పొద్దున్నే లెమన్ రైస్ అయితే ఇష్టంగా తింటారు, పులిహోర అయితే అంతగా అనిపించదు వీళ్ళకి. కాకపోతే ఆ రోజు మాత్రం మంచిగా తినేశారు. యాక్చువల్గా ఆ రోజు పండగ ఉంటే ఎంత హడావుడిగా ఉంటుంది, ఇప్పటికే అందరూ రెడీ అయిపోయి మామిడి ఆకులు, మామిడికాయ, పూత అవన్నీ తెచ్చుకొని అంతా ఉగాది పచ్చడి చేసుకున్నా ఉంటాము, ఆ టైం అనమాట అది.
ఈసారి మాత్రము చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాను. అవి ఏం ప్రీ ప్లాన్డ్ అనేది కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. అసలు అది ఏమంటారు, నేను చెప్తా ఉంటాను కదా, ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఏది జరగదు మాకు అనేసి. సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉండింది, జరగకుండా అయిపోతూ ఉండింది. కానీ ఇంకా జరిగింది ఒకటి మాత్రము, అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీతో. పులిహోర అంతా భలే టేస్టీగా చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా ఆ మెంతులు ఉంటుంది కదా, మెంతులు ఎక్కువైనట్టుగా అనిపించింది, అంటే ఎక్కడో కొద్దిగా చేదు అనిపించింది. సో మీరు మెంతులు కొంచెం చూసుకొని వేసుకోండి. కరెక్ట్ గానే వేసింది మోహన, కాకపోతే ఏమంటే జీలకర్ర ఉద్దిపప్పు లేవు కదా, అది గనక వేస్తుంటే అంత బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది అనేసి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా నేను రీసెంట్ గా ఒక రీల్ చూసాను, దాంట్లో ఏమంటే నైటీస్ రీల్ అనమాట. అది కొత్త నైటీస్ వచ్చాయి. అది ఎట్లా అంటే ఆ నైటీకి సేమ్ మ్యాచింగ్ దుపట్టా కూడా ఉంది. అది చూసి నాకు భలే నచ్చింది. అది చెప్పాను మోహనాకి, భలే ఉన్నాయి కదా మోహన, ఈసారి ఇలాంటివి తీసుకుందాము అనేసి అన్నాను అనమాట. ప్రైస్ కూడా ఏమి మరీ ఎక్కువగా ఏం లేదు, నార్మల్ ప్రైస్ గానే ఉంది. కానీ చాలా బాగున్నాయి నైటీస్. అంటే అది నైటీ లాగే లేదనమాట, కానీ నైటీయే, దానికి దుపట్టా కూడా ఉంది. హ్యాపీగా ఇంట్లో ఇంకా సమ్మర్లో అవి అలాంటివి యూజ్ చేయొచ్చు అనిపించింది. తీసుకుంటే మాత్రం మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఏమంటే వీళ్ళ దగ్గర కొత్త రీల్స్ చేపిద్దాం అనేసి ట్రై చేశాను. టెడ్డీకి చెప్పా, వాళ్ళకి నేర్పిరా డాన్స్ స్టెప్స్ నేర్పించు, నేను వీడియో తీసుకుంటా అనేసి. సో అలా ఉన్నారంట బిజీలో. ఇంకా ఆ రోజు లంచ్ మాకు టొమాటో కర్రీ ఇంకా సిరాకు ఫ్రై చేసుకున్నాము, అన్నము. సిరాకు ఫ్రై ఏమంటే మునగాకు ఫ్రై, ఇట్లాంటివి ఆంటీ చేస్తే చాలా బాగుంటాయి. ఇంక మేము ఎవరైనా చేసామనుకోండి కొంచెం ముద్ద అయిపోవడము, కొంచెం సాల్ట్ ఎక్కువ వేయడము, సో అట్లా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఆంటీ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా దాయాల్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు చూసారా, దాయాల్లో మా ఫిజ్ గార్డ్ కూడా యాడ్ అయ్యాడు. ఫిజ్ గార్డ్ దాయం భలే వేస్తాడంట, అందుకే ఆంటీ సైడ్ పెట్టుకున్నారు ఫిజ్ గార్డ్ని. ఆంటీ ఫిజ్ గార్డు ఒక సైడ్, టెడ్డీ రూబీ ఒక సైడ్. ఆంటీతో ఆడాలంటే భలే టెన్షన్గా ఉంటుంది. ఎవరైనా సరిగా ఆడలేదు అనుకోండి, వాళ్ళు తీసేసి వేరే వాళ్ళని కూర్చోబెడతారు. మొహమాటమే ఉండదు అనమాట, టెన్షన్గా ఉంటుంది ఆంటీతో ఆడాలంటే. కానీ ఫిజ్ గార్డ్ కరెక్ట్ అనిపించింది మా ఆంటీకి. సో అంతే, ఇక్కడే వ్లాగ్ ఏం చేస్తున్నాను. దీనికి కంటిన్యూయేషన్ ఉంది, నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.